నమస్కారం. హజ్ యాత్రికుల ఆరోగ్య దృష్ట్యా హైదరాబాద్లోని శివరాంపల్లిలో ఉన్న మీనా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపస్ను నిర్వహిస్తున్నారు. హెల్త్ క్యాంపస్ను తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కోత్వాల్ ప్రారంభించారు. ఈ క్యాంప్ శుక్రవారం, శనివారం కొనసాగుతుంది. యాత్రికులకు జనరల్ హెల్త్ చెకప్తో పాటు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మెడికల్ కిట్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. హజ్ యాత్రకు వెళ్లే వారికి ముందస్తు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం ఎంతో అవసరమని నిర్వాహకులు తెలిపారు. ఈరోజు హైదరాబాద్లోని అత్తాపూర్లో మీనా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో 9వ తారీఖు, 10వ తారీఖు, 12వ తారీఖు నాడు హజ్ యాత్రికులు ఎవరైతే హజ్ యాత్రికులకి పోతారో ఆ హజ్ యాత్రికుల కోసం ఈరోజు మీనా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఫ్రీ హెల్త్ క్యాంప్ చెకప్ చేయబడుతుంది. హెల్త్ క్యాంప్లో ఐ చెకప్ కాకుండా ఫుల్ హెల్త్ ఇంకా ఫుల్ బాడీ చెకప్ ఇట్లా ఉంటుంది. దీంతో పాటు వాళ్ళు ఫ్రీగా మెడిసిన్స్ ఇట్లా ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి నా ఒక అయితే ప్రతి ఒక్క హజ్ యాత్రికులు కానీ ఈ మీనా హాస్పిటల్కి వచ్చి వాళ్ళ హెల్త్ చెకప్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ అల్లా హిదాయతుల్లా సార్ గారికి ఆ బుద్ధి జ్ఞానం ఇచ్చాడు. వాళ్ళు మహమ్మద్ నివాసులు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి కూడా హైదరాబాద్ నడిబొడ్డున్న మీనా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రజలకు సేవ చేసే కార్యక్రమం చేస్తున్నారు. కానీ ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఒక ముస్లిం తప్పనిసరిగా వాళ్ళ జీవితంలో ఒకసారి హచ్చుకోవాలని చెప్పి నిర్ణయం ఉంటుంది. దాంట్లో పేదవాళ్ళు ఉంటారు, ధనికులు ఉంటారు. పేదవాళ్ళకు కొన్ని ఫెసిలిటీ కల్పించాలని చెప్పే ఉద్దేశంతో హిదాయతుల్లా గారు కార్యక్రమం తీసుకొని 3 రోజులు 9, 10, 11 రోజులు ఈ మాసంలో ఫ్రీ హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. ఫ్రీ హెల్త్ క్యాంప్ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు దాదాపు 40 రోజులు ప్రయాణం చేసి హజ్ యాత్రలు ఉంటారు కాబట్టి వాళ్ళ హెల్త్ ఎట్లా ఉంది, ముందే ప్రికాషన్ తీసుకొచ్చిన అవసరం ఏముంది, వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఏం కావాలి, ఆ మెడిసిన్స్కి ఒక కిట్ రూపంలో తయారు చేసి దాంతోపాటు వాళ్ళు అధ్యయనం చేయడానికే ఒక ఖురాన్ కాపీని కూడా చేసి జతపరిచి ఈరోజు హిదాయతుల్లా గారు వాళ్ళ టీం అంతా కలిసి ఈరోజు ఆ కార్యక్రమం చేశారు. బహుశా అనుకుంటా ఈరోజు తెలంగాణలో చాలా హాస్పిటల్స్, చాలా మల్టిప్లికేషన్ హాస్పిటల్ ఉండొచ్చు. కానీ ఈ జ్ఞానం కేవలము హజ్కు పోయే పిల్గ్రిమ్స్కు వాళ్ళ కనీస సౌకర్యాలు, కనీస వసతులు అంటే వాళ్ళకు కావాల్సిన మెడికల్ అవగాహన కల్పించి వాళ్ళకి కావాల్సిన వాళ్ళ మెడిసిన్స్ కార్యక్రమంలో ముందుకెళ్తారు. కాబట్టి నేను నిజంగా గర్వపడుతున్నా.